ఈ రోజు కేటీఆర్ గారి పైన ఒక నింద వేసి ఏసీబీ కేసు ఫైల్ చేయించి వారిని జైలుకు పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకు ఈ కక్ష అంటే ఆయన్ని జైలుకు పంపించడమే కాదు, ఆయనకున్న బాధ ఏంటంటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలన్నీ కూడా గెలవడం అనేది ఒక కక్ష. కేటీఆర్ గారి బలంతోనే హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందింది. విశ్వనగరాల వరుసలో హైదరాబాద్ కూడా చేరింది. ఈ క్రెడిట్ అంతా కేటీఆర్ కి దక్కుతుంది. కాబట్టి కేటీఆర్ గారిని ఎట్లయినా ఇబ్బంది పెట్టాలి, మానసికంగా బాధకు గురి చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు అక్రమ కేసులు పెట్టి వారి మీద మరి జైలుకు పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ధర్మమే గెలుస్తుంది, తప్పకుండా ధర్మమే గెలుస్తుంది. కేటీఆర్ గారు కడిగిన ముత్యంలాగా బయటికి వస్తారు. ఇంకా కూడా కక్షపూరితమైనటువంటి చర్యలు ఏంటి అంటే అడుగడుగున కేటీఆర్ గారు అన్యాయం జరుగుతుంటే ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు కాబట్టి, ప్రజల గొంతుకను వినిపిస్తున్నారు కాబట్టి ఆ గొంతును అణిచివేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కక్షపూరితంగా ఈ కేసును పెట్టి మరి కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేని మీరు రాజకీయంగా కుట్రపూరితంగా బీఆర్ఎస్ పార్టీని అనగదొక్కాలనే ప్రయత్నం తప్ప మీరు ప్రజలకు చేసింది ఏమిటి అని అడుగుతా ఉన్నాను. ఈ రోజు మహిళా నాయకురాలుగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, మహిళా ఓటర్లను కూడా మీరు మభ్యపెట్టినారు కదా, అనేక పథకాలు అమలు చేస్తామని చెప్పి మభ్యపెట్టినారు. ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఉచిత బస్సు అనే పేరు చెప్పుకొని నడిపిస్తా ఉన్నారు తప్ప అంతకు మించి చేసింది ఏం లేదు. ఈ రోజు అదే మహిళలం అందరం కూడా గట్టి మీరు ఏదైతే అన్యాయంగా అక్రమంగా మరి కేటీఆర్ గారి మీద కక్షపూరితంగా కేసు పెట్టినరో దాన్ని ఎదుర్కోవడానికి మేము అందరం కూడా మరి సిద్ధంగా ఉన్నాం. ఏదేమైనా ధర్మం గెలిచేదాకా మా మహిళలంతా కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న కుట్రల్ని ఛేదించే విధంగా మహిళలందరూ కూడా ఏకపక్షంగా పోరాటం చేస్తారు. రేవంత్ రెడ్డి గారికి తగిన బుద్ధి చెప్తారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు జైలుకు వేయించినారు కాబట్టి జైలు జీవితం గురించి ఆయనకు బాగా తెలుసు. అందరినీ జైలుకు పంపించాలనే ఆలోచన ఆయనకి ఉంటుంది. అదేవిధంగా ప్రపంచమంతా తిరిగి వచ్చిన కేటీఆర్ గారికి హైదరాబాద్ ను విశ్వనగరంగా చేయాలి, తెలంగాణను అభివృద్ధి చేయాలి, అనేక విదేశీ కంపెనీలు హైదరాబాద్ కు తీసుకురావాలి, అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచన కేటీఆర్ గారిది. ఈ పోలిక ఏంటంటే ఆయన విదేశాలకు తిరిగి వచ్చారు కాబట్టి విదేశీ కంపెనీలు రావాలని ఆలోచన చేసినారు. ఈయన జైలుకు వేయించినాడు కాబట్టి అందరినీ జైలుకు పంపించాలనే ఆలోచన ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. ఇది వీళ్ళిద్దరికి ఉన్న పోలిక. ఏదేమైనా కేటీఆర్ గారు బాజాబ్తా ధర్మంతో బయటికి వస్తారు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టి ప్రజల్ని సమీకృతం చేసి ఆ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదనే మాట చెప్తా ఉన్నాం.